So this one is what 536. Which of the following is favorable condition for formation of anion? anion ఫామ్ కావాలి. నాన్ మెటల్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ ఇవి నాన్ మెటల్స్. ఇవి ఏం కావాలి, ఏం ఫామ్ కావాలి మనకు? anion ఫామ్ కావాలి. anion ఫామ్ కావాలంటే ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండాలి. హై ఎలక్ట్రోనెగటివిటీ ఉండాలి. హై ఎలక్ట్రోనెగటివిటీ కనుక ఉన్నట్టయితే anion మనకి ఈజీగా ఫామ్ అవుతుంది. అంటే తొందరగా ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసి అది ఈజీ anion ఫార్మేషన్ జరుగుతుంది. సో హై ఎలక్ట్రోనెగటివిటీ ఉండి ఈజీ anion ఫార్మేషన్ అనేది మనకు జరగడం జరుగుతుంది. నెక్స్ట్ 537. The electronegativity of element A and B is 1 and 3 respectively. The nature of bond formed between A and B. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ రెండు ఆటమ్స్ మధ్య 1.7 కంటే ఎక్కువగా ఉంటే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. 1.7 కంటే తక్కువగా ఉంటే కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. 1.7 కనుక ఉంటే 50% అయానిక్ అండ్ 50% కోవాలెంట్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు 1 and 3 డిఫరెన్స్ ఎంత? 2. 2 అంటే 1.7 కంటే ఎక్కువనే కదా, కాబట్టి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఏ బాండ్ ఫామ్ అవుతుంది? అయానిక్ బాండ్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ 1.7 కంటే ఎక్కువగా ఉంటే అయానిక్ బాండ్, 1.7 కంటే తక్కువగా ఉంటే కోవాలెంట్ బాండ్. 1.7 కనుక ఉంటే 50% అయానిక్ ఉంటుంది. 28. అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై. అయానిక్ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది? అయానిక్ బాండ్ ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తే ఇంకొక ఎలిమెంట్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయాలి. లూజ్ చేసే ఎలిమెంట్కి ఏమో ప్లస్ ఛార్జ్ వస్తే గెయిన్ చేసే ఎలిమెంట్కి ఏమో మైనస్ ఛార్జ్ వస్తుంది. కాబట్టి ప్లస్ మైనస్ అయాన్స్ వచ్చినాయి కాబట్టి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు అయానిక్ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఎలక్ట్రాన్స్ని లూజ్ చేయాలి, ఇది గెయిన్ చేసుకుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయాలి, లేదా ఇట్లా ఒకదాని నుంచి ఇంకో దానికి ఎలక్ట్రాన్స్ పోతే ట్రాన్స్ఫర్ అంటారు. ఏమంటారు? ట్రాన్స్ఫర్ అంటారు. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వల్ల కూడా అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే 3 ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ 539. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్. అయానిక్ కాంపౌండ్స్ ఎందులో సాల్యుబుల్ అవుతాయి? అయానిక్ కాంపౌండ్స్ అంటే ప్లస్ మైనస్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు తీసుకునే సొల్యూషన్ ఇందులో కూడా ప్లస్ అండ్ మైనస్ పోల్స్ ఉంటే ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. ప్లస్ మైనస్ పోల్స్ ఉన్నాయంటే ఇది పోలార్. పోల్స్ ఉన్నాయి కాబట్టి పోలార్. కాబట్టి పోలార్ సాల్వెంట్స్లో ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈజ్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే సోడియం క్లోరైడ్ క్రిస్టల్స్ని కనుక తీసుకొని దీన్ని వేడి చేస్తే ఇది లిక్విడ్ సోడియం క్లోరైడ్గా ఏ టెంపరేచర్ దగ్గర మారుతుంది? లిక్విడ్ సోడియం క్లోరైడ్గా ఏ టెంపరేచర్ దగ్గర మారుతుందంటే 801 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎక్కడ? 801 డిగ్రీ సెంటిగ్రేడ్, 801 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా మెమరైజ్డ్ క్వశ్చన్, మెమరీలో గుర్తుంచుకోవాల్సిన క్వశ్చన్.